హాయ్ ఫ్రెండ్స్, సుశీల టైలర్స్కు స్వాగతం. ఇవాళ మనం చెప్పబోయే టాపిక్ ఏంటంటే చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి క్రాస్ కటింగ్తో కటింగ్ ఎలా చేయాలని ఈ టాపిక్తో నేను చూపిస్తున్నాను. ఇదిగోండి, ఇక్కడ మనకు మెజర్మెంట్ బ్లౌజ్ ఉంది కదా. ఈ మెజర్మెంట్ బ్లౌజ్తో మనం షోల్డర్ దగ్గర నుండి ఇక్కడ కింది వరకు ఇదిగోండి ఇక్కడ మనం మెజర్మెంట్ వేసుకుందాం. ఇక్కడ కిందికి స్టిచ్చింగ్ వదిలిపెట్టేశాను, పైకి కూడా స్టిచ్చింగ్ వదిలిపెట్టేశాను. ఇలా మార్కింగ్ వేసుకున్నాం కదా. ఇప్పుడు ఆ తర్వాత మనం నెక్ డీప్ చూసుకుందాం. ఈ రెండు సైడ్స్ మనం జాయింటింగ్ పట్టుకొని మనకు సెంటర్లో నెక్ డీప్ అనేది ఇలా ఉంటుంది కదా. ఇగో ఇక్కడ వేసుకుందాం. ఇలా మార్కింగ్ కిందికి స్టిచ్చింగ్ వదిలిపెట్టేసా, పైకి కూడా మన నెక్ వైపు స్టిచ్చింగ్ వదిలిపెట్టేశాను. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం షోల్డర్ చూసుకుందాం. షోల్డర్ వచ్చేసి 5.5, ఇక్కడ 5.5తో నేను షోల్డర్ పెట్టుకున్నాను. ఇదిగోండి ఇక్కడ. ఆ తర్వాత చంక భాగం వచ్చేసి 6 ఇంచెస్ పెట్టుకున్నాను. ఇలా 6 ఇంచెస్ పెట్టుకున్నాను. ఆ తర్వాత చెస్ట్ లూజ్ వచ్చేసి 20 వచ్చింది. 20 అంటే 20లో హాఫ్ 10 కదా మనకు. 10 + 2 ఇంచెస్ ఎక్స్ట్రా. ఇలా మార్కింగ్ వేసుకుందాం. ఇదిగోండి ఇక్కడ ఇలా మార్కింగ్ మనం స్క్వేర్ చొప్పున వేసుకొని ఇలా వేసుకొని మనకి రౌండ్ ఇలా చంక భాగం వచ్చేటట్టుగా రౌండ్ వేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ మనం షోల్డర్ దగ్గర వీళ్ళది ఎంత ఉందని చూసుకుందాం. ఇక్కడ ఇదిగోండి షోల్డర్ ఇటువైపు అటువైపు మనకు రెండు వైపులా స్టిచ్చింగ్ వదిలిపెట్టేసా. ఇదిగోండి ఇలా స్టిచ్చింగ్ వదిలిపెట్టుకున్న తర్వాత షోల్డర్ ఇలా వేసుకొని మన నెక్ ఎంత వస్తుందో అలా వేసుకోవాలి మార్కింగ్. ఇది నెక్. ఇప్పుడు కట్ చేద్దాం. ఇదిగోండి రెండు లైనింగ్లు వేసి కట్ చేస్తున్నాను. చూడండి, నెక్ ఇలా వేస్తున్నాను. ఇలా మనం చుట్టూ అంతా మనం మార్కింగ్ వేసుకున్నాం కదా. మార్కింగ్ వేసినట్టుగా మనం కట్ చేసుకుంటే ఇది లైనింగ్ క్లాతులు నేను 2 వేసి కట్ చేస్తున్నాను. ఇలా మన మార్కింగ్ దగ్గర చిన్నగా మనం మార్కింగ్ వేసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మన ఫ్రంట్ పార్ట్ ఎలా వచ్చిందో చూసుకుందాం. ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్తో కట్ చేయబోతున్నాను. ఇదిగోండి ఇక్కడ మనం క్రాస్ కటింగ్తో అంటే ఇప్పుడు మన క్రాస్ అంటే ఇదిగోండి ఇక్కడ ఇలా వస్తుంది. ఇలా కూడా వేసుకోవచ్చు, లేదా మనకి ఇంకా క్రాస్ ఎక్కువ రావాలంటే ఇలా కూడా వేసుకోవచ్చు. ఇక్కడ మనం 1 ఇంచ్ మనం 2 ఇంచెస్తో ఫోల్డింగ్ చేస్తాం కదా. ఇది ఫోల్డింగ్ చేసుకొని ఇలా మార్కింగ్ వేసుకోవాలి. కిందికి మనకు 2 కరెక్ట్గా వచ్చినాయి లేదని చూసుకోవాలి మరొకసారి. వేసుకున్న తర్వాత ఇలా అంతా చుట్టంతా రౌండ్గా మనం మార్కింగ్ వేసుకోవాలి. ఇలా మార్కింగ్ వేసుకొని ఇప్పుడు మనకు ఇది ఇలా మార్కింగ్ వేసుకున్నాం కదా. ఇదిగోండి ఇక్కడ. ఆ తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ ఎంత ఉందో చూసుకుందాం. ఫ్రంట్ పార్ట్ నెక్ ఉక్సు భాగం నుంచి తీసుకోవాలి. ఇదిగోండి ఉక్సు భాగం అది మనకు ఇక్కడ. ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్ ఇలా తీసుకోవాలి. మన నెక్ ఎంత ఉంటుందో చూసుకోవాలి. ఇక్కడ ఈ నెక్ ఇంతవరకు వచ్చేసింది కదా. మనకి ఎప్పుడైనా బ్యాక్ కరెక్ట్గా ఉండాలి. ఇదిగోండి ఇది ఇలా వేసుకోవాలి. వేసుకొని బ్యాక్ కరెక్ట్గా ఇలా వేసుకొని మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇలా వేసుకొని ఇది 2 కరెక్ట్గా వేసుకున్నాం కదా. ఇక ఇప్పుడు పై పార్ట్ తీసేసి ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ ఇలా ఉంది కదా. ఇప్పుడు దీన్ని మనకు ఇది ఈ పార్ట్ తీసేసి మనం కట్ చేసుకోవాలి. ఇదంతా మార్కింగ్ వేసుకున్నాం కదా. మనం ఎలా మార్కింగ్ వేసుకున్నామో అలా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మన మార్కింగ్ ప్రకారం ఇలాగే కట్ చేసుకుంటూ రావాలి. ఇలా కట్ చేసుకొని ఇదంతా కూడా మన మార్కింగ్ ఏ విధంగా ఉందో అలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇది కట్ చేసుకున్నదాన్ని ఇప్పుడు ఈ పీస్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనము ఇది బ్యాక్ పార్ట్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా ఉంది కదా ఫ్రంట్ పార్ట్.
ఇది ఆ తర్వాత బ్యాక్ పార్ట్ తీసుకుంటున్నాను. బ్యాక్ పార్ట్ కింద పెడుతున్నాను చూడండి. కింది వైపు పెట్టి పైన ఫ్రంట్ పార్ట్ పెడుతున్నాను. ఈ ఫ్రంట్ పార్ట్కు ఇప్పుడు మనం మార్కింగ్ ఎలా వేసుకోవాలో చూద్దాం ఒకసారి. ఇప్పుడు మనకు మెజర్మెంట్ బ్లౌజ్ ఉంది కదా, ఈ మెజర్మెంట్ బ్లౌజ్కి షేప్ పట్టి ఎంతవరకు వచ్చిందో చూద్దాం ఒకసారి. ఇదిగోండి ఇక్కడ కిందికి స్టిచ్చింగ్ వదిలిపెట్టేసా, ఆ తర్వాత పైన కూడా స్టిచ్చింగ్ వదిలిపెట్టేసా. ఇప్పుడు మనకు షేప్ బెల్ట్కు ఇలా వచ్చింది, మార్కింగ్ ఇలా వేసుకున్నాం కదా. ఇదిగోండి ఇక్కడ ఇప్పుడు మనకు బ్యాక్ సైడ్ పక్కన పెట్టేసుకొని ఫ్రంట్ పార్ట్ని ఒకటే మనం షేప్గా కట్ చేసుకోవాలి. ఇదిగోండి చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇదిగోండి ఇలా వేసుకోవాలి మార్కింగ్. ఇలా కొంచెం కిందికని వేసుకుంటే వాళ్ళకు చెస్ట్ అనేది ఇందులో ఉంటుంది కాబట్టి అలా వేసుకోవాలి మనం. ఇప్పుడు మనకు ముందు పార్ట్కి కొంచెం లోచంక తీసుకోవాలి కదా, ఇదిగోండి ఇలా తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ మనం వేసాం కదా మార్కింగ్, ఇదిగోండి ఇక్కడ ఇది మనకు చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, ఇంకా చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఇలా పైనుంచి కొంచెం ఇలా వేసుకోవచ్చు. ఇది మనకు చెస్ట్ ఎక్కువ ఉన్నది కాబట్టి ఇప్పుడు ఇది రాంగ్. ఇప్పుడు నేను ఫస్ట్ వేసింది కరెక్ట్. ఇక్కడ నేను కట్ చేస్తున్నాను కదా, ఈ విధంగా కట్ చేసుకోవాలి. చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇందులో అడ్జస్ట్ అవుతుంది కాబట్టి ఇలా వేసుకుంటే వాళ్ళకు కరెక్ట్గా కటింగ్ అనేది కరెక్ట్గా వచ్చి ఫిట్టింగ్ అనేది వాళ్ళకు బాగా వస్తుంది. అందుకోసమని ఇలా వేసుకోవాలి. ఇలా చిన్నగా మార్కింగ్ చేసుకోవాలి. ఇది మనకు లోచంకకి ముందు పార్ట్కి కట్ చేసుకోవాలి కదా. ఇదిగోండి ముందు పార్ట్కి కొంచెం లోచంక తీసుకుంటున్నాను. ఇలా వచ్చేసింది. ఇప్పుడు ఆ తర్వాత మన నెక్ కూడా కొంచెం సరి చేసుకోవాలంటే, రౌండ్ రావాలంటే ఇంకొంచెం కూడా కట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు రౌండ్ షేప్ రావాలంటే కూడా ఇలాగా ఈ విధంగా మనకు వీడియోలో చూపించిన విధంగా ఇలా కూడా కట్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇప్పుడు మనకు చక్కగా రౌండ్గా వచ్చేసింది కదా, ఇలా వేసుకోవచ్చు. ఇప్పుడు మనకు ఇక్కడ అడ్జస్ట్ అవుతుంది చెస్ట్ కాబట్టి ఇలా వేస్తున్నాను. ఇది ఇప్పుడు మనకు బ్యాక్ ఫ్రంట్ రెండు వచ్చేసాయి కదా. ఇప్పుడు హ్యాండ్స్లోకి వెళ్ళిపోదాం. ఇక ఇది హ్యాండ్స్ కట్ చేద్దాం మనం. ఇది కిందికి మనకు ఎగుడు దిగుడు లేకుండా చక్కగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుని డబుల్ ఫోల్డింగ్ వేసుకొని ఇలా డబుల్ ఫోల్డింగ్ వేసుకున్న తర్వాత బ్లౌజ్ మెజర్మెంట్తో హ్యాండ్స్ మనకు ఎంత వచ్చింది మెజర్మెంట్ చూసుకుందాము. హ్యాండ్స్ కదా ఇక్కడ, ఇది హ్యాండ్స్ అనేది ఇలా పెట్టుకొని ఇదిగోండి వీడియోలో చూపించిన విధంగా మీరు కట్ చేసుకోండి. మీకు చక్కగా బ్లౌజు చక్కగా వస్తుంది. ఇదిగోండి ఇలా మీకు అన్నీ క్లియర్గా చెప్తున్నాను చూడండి. ఇక్కడ చూసుకోండి, మీరు 1-2 సార్లు చూడండి. మీరు వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు కిందికి నేను ఈ స్టిచ్చింగ్ వదిలిపెట్టేసా, పైకి కూడా స్టిచ్చింగ్ వదిలిపెట్టేసా. ఇదిగో ఇప్పుడు ఈ మార్కింగ్ వేసుకున్నాం కదా, దీనిపై నుంచి మనం ఇలా డ్రా వేసుకోవాలి. ఇలా డ్రా వేసుకొని మనం కట్ చేసుకోవాలి. ఇది రెండు మన కింది వైపు కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చూసుకోవాలి కట్ చేసే ముందు. ఒకవేళ మనకి ఇట్లా డబుల్ క్లాత్తో కట్ చేస్తున్నాం కదా, అంటే 2 వేసి కట్ చేస్తాను కదా, మనకు ఒకవేళ మనకు తెగకుండా మనకు హార్డ్గా ఉందనుకోండి, అప్పుడు 2 పీసులు కూడా ఇలా కట్ చేసుకోవచ్చు. ఇదే మార్కింగ్ పెట్టుకుంటాం కదా ఇక్కడ సెంటర్లో. ఇప్పుడు మనకు ఈ వీడియోలో చూపించిన విధంగా ఇదిగోండి ఇలా మనకి ఈ లోచంక అనేది ముందు పార్ట్కి తీసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు మనం సెట్ చేసుకోవాలి. ఇదంతాను కట్ చేసుకొని ఇలా వచ్చేస్తుంది కదా మనకు. ఇది హ్యాండ్స్ అనేది ఇలా వస్తుంది. ఒకవేళ చంక పీసులు ఏమైనా పడతాయి అనుకోండి, అప్పుడు మనం ఇలా చిన్న పీసులు జాయింట్ చేసుకోవాలి. ఇదిగోండి మనం ఒకటే వైపు చేయకూడదు. పీసులు జాయింటింగ్ వచ్చినప్పుడు 2 వైపులా చేసుకోవాలి. 2 వైపులా చేసుకుంటే మనకు చక్కగా మనకు బ్లౌజ్ సెట్ అవుతుంది హ్యాండ్స్ అనేది. ఇదిగోండి ఇక్కడ కూడా ఇదిగో ఈ వీడియోలో చూపించిన విధంగా ఇటువైపు అటువైపు 2 వైపులా జాయింటింగ్ చేసుకోవాలి. ఒకటే వైపు చేసామనుకోండి ఇప్పుడు మనకు జాయింటింగ్ కనిపిస్తుంది, అందుకని అలా చేసుకోకుండా ఇలా చేసుకోవాలి. ఇప్పుడు ఆ తర్వాత షేప్ బెల్ట్ కట్ చేసుకొని ఇక మనకు కటింగ్ అంతా మనకు పూర్తి అయిపోయినట్టే. ఇప్పుడు షేప్ బెల్ట్ కట్ చేసుకుంటే సరిపోతుంది. మామూలుగా షేప్ బెల్ట్ మనం మామూలుగానే కట్ చేసుకుంటే ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.